హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకి. సో ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి పార్క్ వ్యూ అనమాట. సంథింగ్ ఏదో రెనోవేషన్ అయితే చేస్తున్నారు. సో అదేంటో ఎలా చేస్తున్నారని చూడడానికి అయితే నేనైతే వెళ్ళాను. అంటే షాప్కి వెళ్తూ ఒకసారి చూసేసి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. సో లోపల ఉన్న మట్టి అంతా తోడేసి ఈవెన్గా చేశారనమాట. ఈవెన్గా చేసి ఆ మట్టి అంతా తీసుకొచ్చి బయట అయితే వేసేసారు. సో అక్కడ ఉన్న ప్లే ఏరియాలో ఉండేవన్నీ కూడా మొత్తం తీసేశారనమాట. సో ఈ బెంచెస్ అంటే పెద్దవాళ్ళు కూర్చుంటారు కదా, సో ఈవినింగ్ టైం అయితే అలా వచ్చాయి. సో వాటిని అలానే ఉంచారు. సో పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయో వాటిని మాత్రమే ఉంచారు. సో రిమైనింగ్ అంతా తీసేశారనమాట. తీసేసి అంత గందరగోళంగా ఉంది. బట్ అది ఎలా ఉంది, నేను నెక్స్ట్ దాన్ని ఎలా రెనోవేట్ చేస్తానని చూపించడానికి నేనైతే ఇది తీసాను బ్లాగ్. సో ఇదనమాట ప్లే ఏరియాలో ఉండే ఎక్విప్మెంట్ అంతా అయితే తీసేశారు. ఇక్కడ కనిపించే ఆవిడ, నేను ప్రీవియస్గా టీచర్గా వర్క్ చేశాను. సో షీ ఈజ్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ అనమాట. సో నన్నైతే చూడగానే లేచేసి మంచిగా, అంటే ఆ టీచర్కి ఉండే వాల్యూనే కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. సో మనం ఏ ప్రొఫెషన్ చూసుకున్నా కూడా టీచర్కి ఇచ్చే వాల్యూ ఎక్కడా ఉండదు. సో మనం ఈవెన్ పిల్లలు పెద్దవాళ్ళ ఈ గ్రేట్ పొజిషన్స్లో ఉన్నా కూడా వాళ్ళ టీచర్ ఎవరు అంటే వాళ్ళకి అంత బాగా గుర్తుండిపోతారనమాట. సో టీచర్కి ఉన్న వాల్యూనే కంప్లీట్గా వేరు. సో ఇవి పెద్ద పెద్ద రావి చెట్లు అనమాట. రావి చెట్లు, ఇక మర్రి చెట్లు లాంటివి. సో అవైతే అలానే ఉంచేశారు. సో తనైతే అడుగుతున్నాను, మీరేంటి ఇక్కడ అంటే, తిని వచ్చేసి కేర్ టేకర్గా అంటే పార్క్కి పెట్టారంట. సో దీన్ని మనకి మన సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు కదా, రేపు April 6th కల్లా ఫినిష్ చేయమని చెప్పారంట. బట్ పాసిబుల్ అవ్వదని చెప్పారు. ఇది వచ్చేసి ప్రీవియస్గా ఇలా ఉండేదన్నమాట పార్క్. సో ఇక్కడ ఉన్న బండలన్నీ కూడా తీసేసి మొత్తం మట్టిలా చేసేసారు కదా. సో ఈ బండలన్నీ లేపేశారు. సో ఇది పార్క్లో ప్లే ఏరియా అనేది ఇలా ఉండేదన్నమాట. సో ఎక్విప్మెంట్ అనేది ఏది ప్రాపర్గా వర్క్ అయ్యేది కాదు. సో ఏంటంటే ఆ రాజా ఫిల్మ్లో ఉంటుంది కదా, ఇది కిటికీ లాంటిది కిటికీ కాదు, మంచం లాంటిది మంచం కాదని. సో అలానే ఉండేదన్నమాట. సో పిల్లలు దాంతోనే కష్టపడుతూ ఏదో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. సో ఏది కూడా ఫ్రీగా ప్రాపర్గా వర్క్ అయ్యేది కాదు. సో ఈవినింగ్ అయితే చాలు, పిల్లలందరూ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మంచిగా తినొచ్చేసి మా బాబు ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పేసి వాడైతే ఇంకా ఓవర్ చేసేస్తున్నాడు. సో ఇదనమాట, చూడండి ఆ పిల్లలు ఎలా ఊగుతూ ఉన్నారు. అది ఒక లెగ్ ఇంకో పెడల్ మీద పెట్టాలి. సో అది వర్క్ అవ్వట్లేదు, అది స్ట్రక్ అయిపోయింది అనమాట. సో ఒకదాని అంటే పిల్లలు దేన్నైనా యూస్ చేసుకోగలరు. సో అలా అయితే ఆడుకుంటూ ఉన్నారు, ఏదో కష్టపడుతూ ఉన్నారన్నమాట. సో ఈవినింగ్ అయితే మా అత్త మా బాబుని తీసుకొని పార్క్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ ఇంకొక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, టీచర్గా వర్క్ చేసేదాన్ని కదా, అక్కడ స్టూడెంట్ అనమాట. స్టూడెంట్ కనిపించి వాళ్ళ తాతయ్యకి, నేను తను చూడలేదు. సో తనైతే వాళ్ళ తాతయ్యకి చెప్పి, తాతయ్య మా టీచర్ వచ్చారని చెప్పారంట. సో వాళ్ళ తాతయ్య ఆ పాపను పట్టుకొని తీసుకొచ్చారు. మేడం, ఇది మీరు పాప వాళ్ళ టీచర్ అంట కదా, తనైతే వెళ్దాం అంటూ ఉందని అయితే చెప్పారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మనము ఎక్కడున్నా కూడా మన టీచర్ని, నేనైనా సరే మా టీచర్స్ ఒకవేళ కనిపిస్తే నాకు అంత హ్యాపీగా ఉంటుందో ఇప్పుడైనా సరే. నేను చిన్నప్పుడు చదువుకున్న టీచర్స్ కానీ ఇంకా వెళ్ళి మీట్ అవ్వాలనిపిస్తుంది, కానీ కుదరట్లేదు. సో అదనమాట. సో తనైతే వాళ్ళ తాతయ్యని తీసుకొని వచ్చి మంచిగా, వాళ్ళ తాతయ్య కూడా మంచిగా చెప్పారు, మీరు ఉన్నప్పుడు బాగా చెప్పారు అలా అనేసి. బాగా చెప్పారని టీచర్స్ ఎవరైనా బాగానే చెప్తారు, కాకపోతే మనం వెళ్ళిపోయాక మనకి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట, మనకి ఇచ్చే వాల్యూ వాళ్ళంత మంచిగా మనకి చెప్తారనమాట. సో మా బాబు అయితే చూడండి, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, బట్ పిల్లలు ఎలా యూస్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి తెలియదు కదా ప్రాపర్గా ఎలా యూస్ చేయాలో. సో వీళ్ళైతే యూస్ చేసుకుంటున్నారు, వీళ్ళైతే ఆడుకుంటున్నారు. వాడికి ఇష్టమైనది ఈ స్లైడర్. సో మ్యాక్సిమం దీంతోనే ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళైతే ఈవినింగ్ వచ్చేస్తారు. అంటే పేరెంట్స్ వచ్చారప్పుడైనా మా అత్త అయితే వదలదు వీడిని, కొంచెం చిన్నపిల్లోడు కదా, కొంచెం వాడికి ఏం తెలియదు. సో అలా అనమాట. సో నేను చెప్పాను కదా, తిను పేరెంట్ అని, తన టీచర్ పాప 3rd క్లాస్ అనమాట. సో వాళ్ళ తాతయ్యని అయితే తీసుకొచ్చేసి విష్ చేయడానికి అయితే వచ్చింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఒక సైడ్ ప్లే ఏరియా అయితే, ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చొని లైక్ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఈవినింగ్ అయితే హ్యాపీగా వచ్చి కూర్చొని. సో ఇది ఇలా బెంచెస్ వాళ్ళ కోసం అనమాట. సో ఇవి మాత్రం అలానే ఉంచారు. సో దీన్ని నెక్స్ట్ ఎలా రెనోవేట్ చేయబోతున్నారు అనేది నేను డెఫినెట్గా ముందు వ్లాగ్లో అయితే చూపిస్తాను.
సో వీడు నేను వ్లాగ్ చేస్తున్నా అని చెప్పేసి లైక్ వీడియో తీస్తున్నా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తున్నాడు ఫోటో ఫోజులకి అనమాట. చూడండి ఎలా ఫోటో ఫోజ్ ఇస్తారు పిల్లలు. అంటే సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట. చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు ఈవినింగ్ అయితే మంచిగా. చూడండి వాడైతే పాకెట్లో చేయబడుతున్నాడు, పాకెట్లో చేయబెట్టి డిఫరెంట్గా హ్యాండ్ చూడండి ఎలా పెడుతున్నాడు. వాళ్ళంతా సేమ్ ఏజ్, అంటే యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనమాట. మా బాబు ఫస్ట్ క్లాస్, ఈ రెడ్ టీషర్ట్ బాబేమో యూకేజీ, వీడొచ్చేసి సెకండ్ క్లాస్ అనమాట. సో సీక్వెన్స్గా ఉన్నారనమాట. సో ఇలా అయితే హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.